హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమ వల్లభనేని. వీడియోస్ పెట్టడానికి అసలు టైం కుదరట్లేదండి, అందుకే ఇంత గ్యాప్ వచ్చింది. ఇక కంటిన్యూస్ గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా సుత్తి లేకుండా మ్యాటర్లోకి వచ్చేద్దాము. ఈ రోజు బ్యాచిలర్స్, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా టమాటా పప్పు ఎలా చేసుకోవాలనే చూసేద్దాం. టమాటా పప్పు చేయడం వచ్చిన వాళ్ళకి ఓకే, రాని వాళ్ళ కోసమే ఈ వీడియో. ఫస్ట్ అయితే మనం కుక్కర్ తీసుకుని అందులో ఒక చిన్న గ్లాస్ కందిపప్పు తీసుకుంటున్నాము. దాన్ని బాగా వాష్ చేసుకోవాలి. కందిపప్పుని వాష్ చేసుకున్నాక త్వరగా కుక్ అవ్వాలంటే నానబెట్టుకోవచ్చు, లేదంటే అలానే డైరెక్ట్గా కూడా వండుకోవచ్చు. కడిగి పెట్టుకున్న కందిపప్పులో ఒక పెద్ద సైజ్ పండిన టమాటా, ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తరువాత పులుపుకి సరిపడా చింతపండు, 2 స్పూన్ల కారం వేసుకోవాలి. ఇక్కడ మనకి ఒక చిన్న గ్లాస్ కందిపప్పుకి వీడియోలో చూపిస్తున్న గ్లాస్తో 1.5 వాటర్ పోసుకుని అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 5-6 విజిల్స్ వచ్చే వరకు మనం పప్పును ఉడికించుకోవాలి. ఇక్కడ మనకి కుక్కర్ విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 5 మినిట్స్ ఆరాక ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కుక్కర్ విజిల్ అయితే ఆరిపోయింది. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకుని పప్పు ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ పప్పు అయితే బాగా ఉడికిపోయింది. మీకు పప్పు పల్చగా కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని మరిగించుకోవచ్చు. నాకైతే ఇక్కడ ఈ కన్సిస్టెన్సీ సరిపోయింది. ఇంకా గెరిటితో మెదుపుకుంటే పప్పు అంతా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మెదుపుకున్న పప్పులో 1.5 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. పప్పు ఉడికేటప్పుడు ఉప్పు వేస్తే పప్పు సరిగ్గా ఉడకదు, అందుకని చెప్పి లాస్ట్లో వేసుకుంటాం. తాలింపు కోసం గిన్నెలో ఆయిల్ వేసుకుని కాగనివ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇక్కడ 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, చితక్కొట్టుకున్న వెల్లుల్లి రబ్బలు, ఎండుమిర్చి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. తరువాత కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు వేసుకుని మళ్ళీ ఒకసారి తిప్పుకుని మెదిపి పెట్టుకున్న పప్పుని తాలింపులో వేసుకుని కలుపుకుంటే మన టేస్టీ టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది. ఈ పప్పుని బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళైనా ఇలా ఈజీగా చేసుకోవచ్చు. కందిపప్పు ప్లేస్లో సేమ్ పెసరపప్పు కూడా వేసుకుని ఇలానే చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పప్పులోకి సైడ్ డిష్ లేకపోతే ఎలాగండి, అందుకే ఇక్కడ కొన్ని గొట్టాలు కూడా వేయించేసుకుందాము. ఇంకా నాకు ఆ టమాటా పప్పులో వేసిన తాలింపు స్మెల్కి అయితే ఆకలేసేస్తుందండి. ఇంకా ఆలస్యం లేకుండా ప్లేట్లో వేడివేడి అన్నం పెట్టుకుని అలా పప్పు వేసుకుని కొంచెం నెయ్యి పక్కన గొట్టాలు వేసుకుని తింటే ఆ టేస్టే వేరండి. చికెన్, మటన్ కూడా పనికిరావు. ఇక ఆలస్యం ఎందుకండి, మీ ఇంట్లో కూడా నా స్టైల్లో ఒకసారి ఇలా పప్పుని ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మీరు కూడా పప్పుని నాలానే చేస్తారా లేదంటే డిఫరెంట్ వేలో చేస్తారా అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.